అటు నిత్యం 250కి పైగా ప్యాసింజర్ రైళ్లు, 450 వరకు గూడ్స్ బండ్లు, లక్షలాది ప్రయాణికుల రాకపోకలు, 18,000 మంది ఉద్యోగులు, ఏటా 5,000 కోట్ల ఆదాయం. ఇది విజయవాడ డివిజన్ ట్రాక్ రికార్డు. అయితే దక్షిణ మధ్య రైల్వేతో విజయవాడ డివిజన్కు ఉన్న ఏళ్ల నాటి అనుబంధం ఇవాల్టితో ముగిసింది. దక్షిణ కోస్తా జోన్ పరిధిలోకి వచ్చి నూతన శకాన్ని ఆరంభించింది. జోన్ ఏదైనా జోష్లో తగ్గేది లేదంటోంది విజయవాడ డివిజన్. ఇంతకీ కొత్త విజయవాడ డివిజన్ స్వరూపం ఏంటి, దీని పరిధిలోకి ఏ లైన్లు వచ్చాయనే అంశాలను మా ప్రతినిధి సాయికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. సాయికృష్ణ, ఓవర్ టు యు. వెంకటేష్, రాష్ట్ర రైల్వేల చరిత్రలోనే ఒక నవశకం ఆరంభమైందని చెప్పాలి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి జోనుగా వ్యవహరించిన సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే విడిపోవటం, విభజన జరగటం, నూతనంగా విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ దక్షిణ కోస్తా తీరానికి ఒక కొత్తగా ఏర్పాటైన ఈ జోను ఇవాళ ఒక నవశకం ఆరంభమైందని చెప్పాలి. రైల్వేల పరంగా 4 డివిజన్లతో ఇది ఏర్పాటైంది. 3,532 కిలోమీటర్ల విస్తరణ పరిధి ఈ డివిజన్ జోను పరిధిలో విస్తరించి ఉంది. 4 డివిజన్లు. ఇందులో అత్యంత కీలకమైంది విజయవాడ రైల్వే డివిజన్. దక్షిణ మధ్య రైల్వే జోన్లోనే ఇది అత్యంత ప్రధానమైనదిగా డివిజన్గా వ్యవహరించింది. అటు విశాఖ సమీపంలోని దువ్వాడ నుంచి గూడూరు వరకు కూడా ఈ డివిజన్ విస్తరించి ఉండేది. ఇప్పుడు తాజాగా 1,111 కిలోమీటర్ల పైగా విస్తీర్ణంలో ఈ కొత్తగా నూతనంగా మళ్ళీ ఇది ఏర్పాటైంది. 46 కిలోమీటర్ల అదనంగా మోటిమర్రి అటు తెలంగాణ వైపు కూడా వచ్చి ఈ డివిజన్లో కలిసింది. ప్రస్తుతమైతే గూడూరు సమీపం వరకు, అలాగే అనకాపల్లి వరకు, అటు మదిర వైపు కూడా, మోటిమర్రి వైపు కూడా విస్తరించి 111 కిలోమీటర్ల మేర ఈ విజయవాడ రైల్వే డివిజన్ అయితే ఏర్పాటైంది. సుమారు 60 ఏళ్ల పాటు దక్షిణ మధ్య రైల్వేలో కూడా సేవలు అందించింది. దీని అత్యంత ప్రధానమైనది. మరోవైపు విజయవాడ జంక్షన్ దేశంలోనే అత్యంత ప్రధానమైన రద్దీగల జంక్షన్లో ఇదొకటి. దక్షిణ భారతదేశాన్ని తూర్పు, ఈశాన్యం వైపు కలిపే జంక్షను. అట్లాగే మొత్తం అటు ఉత్తర భారతానికి కూడా ఈ కనెక్టివిటీ కూడా ఉంటుంది. రోజు నిత్యం వందల సంఖ్యలో రైళ్లు పరుగులు పెడుతుంటాయి విజయవాడ మీదుగా. చాలా కీలకమైంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కృష్ణపట్నం, గంగవరం, అలాగే కాకినాడ పోర్ట్లు ఈ విజయవాడ రైల్వే డివిజన్లో సరుకు రవాణాకు కీలకంగా మారని అత్యధిక ఆదాయ వనరుగా ఇవే ఉన్నాయి. అలాగే ప్యాసింజర్ రైలు 250 పైగా వెళ్తుంటాయి. ఇంకా ప్రత్యేక రోజులు, స్పెషల్ రైళ్లు వేసే సందర్భంలో మరి వీటికి అదనంగా కూడా ఉంటాయి. 1,00,000కు పైగా నిత్యం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కూడా ప్రయాణిస్తూ ఉంటారు. మరోవైపు ఈ వేసవి సెలవులు, శుభకార్యాల్లో ఈ సంఖ్య 2 లక్షలకు కూడా చేరుతూ ఉంటుంది. 450 వరకు కూడా గూడ్స్ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. విజయవాడ రైల్వే స్టేషన్తో పాటు రాజమండ్రి, నెల్లూరు, తెనాలి, ఒంగోలు, అలాగే కాకినాడ టౌన్, సామర్లకోట, తుని ఇలా ప్రధాన రైళ్లు ఉన్నాయి. మరోవైపు మరో మార్గంలో అదనపు రైలు మార్గంలో భీమవరం, గుడివాడ, నరసాపురం, అలాగే నిడదవోలు జంక్షన్లు కూడా ఉన్నాయి. 100 స్టేషన్లు కూడా దీని పరిధిలో విస్తరించున్నాయి. 18,000 మంది ప్రయాణికులు విజయవాడ రైల్వే, 18,000 మంది ఉద్యోగులు, సిబ్బంది విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో సేవలు అందిస్తుంటారు. నిత్యం చాలా కీలకమైనదిగా చెప్పాలి. ఆదాయంలోనూ కూడా దీని ట్రాక్ రికార్డు ఘనమైన ట్రాక్ రికార్డు కలిగి ఉంది. ప్రస్తుతం అయితే 5,500 కోట్ల వార్షిక ఆదాయంతో దూసుకెళ్తుందని చెప్పాలి. రాబో రోజుల్లో దక్షిణ కోస్తా రైల్వే జోను పరిధిలోనూ విజయవాడ రైల్వే డివిజను కీలకమైన ముఖ్య భూమిక వహించనుంది. ఈ రైల్వే డివిజన్ అనేది చాలా చారిత్రాత్మకం. దక్షిణ, ఉత్తర భారతదేశాలతో పాటు ఇటు చెన్నై, కలకత్తా, ఈస్ట్ కోస్ట్ తీరానికి, ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఇది కేంద్రమైనటువంటిది. ఈ ప్రాధాన్యం అయితే చాలా ఉంది. దీని పరిధిలో ప్రధానంగా విజయవాడ రైల్వే స్టేషన్ విమాన స్థాయిలో హంగులతో తీర్చిదిద్దామని చెప్పారు. 850 కోట్లతో ఈ అభివృద్ధి చేస్తామని చెప్పారు. అయితే 2 సార్లు టెండర్లు పిలిచిన స్పందన అంతంత మాత్రమే ఉంది. 3వసారి కూడా టెండర్లు పిలిచేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఆధునిక హంగులు సమకూరితే మాత్రం వేల సంఖ్యలో 24 గంటలు 365 రోజులు కూడా ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే ఈ రైల్వే స్టేషన్కు ప్రయాణికులకు మరింత వసతి సౌకర్యాలు, అలాగే లిఫ్ట్లు, ఎక్సలేటర్లు, ఇతర
ప్లాట్ఫామ్లు, విశ్రాంతి గదులు ఇవన్నీ కూడా అందుబాటులోకి రావాల్సిన అవసరం అయితే ఉంది. 2 సార్లు టెండర్లు పిలిచిన స్పందన కరవడంతో 3ఓసారి కూడా టెండర్లు పిలిచేందుకు కూడా సంసిద్ధమవుతోంది. అలాగే 850 కిలోమీటర్ల పరిధిలో డబుల్ లైను పూర్తి స్థాయిలో విద్యుతీకరణ, మరో 350 కిలోమీటర్లు ట్రిపుల్ లైన్ కూడా విద్యుతీకరణతో ఇది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్తి స్థాయిలో ఇంకా అదనపు హంగులైతే సమకూరాల్సి ఉంది. ఈ కొత్త రైల్వే జోన్లో కూడా విజయవాడ రైల్వే డివిజన్ అనేది ముఖ్య భూమిక పోషించి రాష్ట్రానికి ఒక ప్రధాన ఆదాయ వనరుగా కూడా మారనుంది. కెమెరామెన్ భాస్కర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.